హైదరాబాద్ బాచుపల్లి పరిసర ప్రాంత వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో సనత్ నగర్లోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో విచ్చలవిడిగా విడుదల చేస్తున్న రసాయనిక వ్యర్థాల విషయంలో ఫ్యాక్టరీలపై ఫిర్యాదు చేశామని తెలిపారు. సిఈఈ రఘు సానుకూలంగా స్పందిస్తూ బాచుపల్లిలో ప్రతిరోజు వివిధ ఫ్యాక్టరీలు తనిఖీలు చేస్తున్నామని, ట్రీట్మెంట్ ఎక్విప్మెంట్లో కొన్ని మెయింటెనెన్స్ లోపాలు గుర్తించామని, వాటిని ఆధునీకరణ చేయడానికి నోటీసులు అందజేయడం జరిగిందని తెలిపారు. ఈరోజు బాచుపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న రెసిడెంట్స్ అందరం డిఫరెంట్ అసోసియేషన్స్ నుంచి పొల్యూషన్ కారకంగా తీవ్రమైన ఆరోగ్య ఇబ్బందులు పాలవుతూ దాన్ని నిరసన తెలియజేయడానికి ఈరోజు పీసీబీ ఆఫీస్ ముందు చిన్న ధర్నా చేయడం జరుగుతుంది. మెయిన్ ఏంటంటే అండి, బాచుపల్లి ఈ ఏరియా ప్లేసెస్ అంతా ఎక్కువ ఎడ్యుకేషనల్ హబ్ అవడంతో చాలా ఏళ్ల క్రితం మనం కేవలం చదువుల కోసం పిల్లల యొక్క చదువులకు దగ్గరలో ఉండాలి అనుకుంటూ ఇంత దూరం రావడం జరిగిందండి. హైదరాబాద్ ఇది ద మోస్ట్ లివబుల్ అండ్ లవబుల్ సిటీ అని పేరు ఉండటం వల్ల వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈరోజు హైదరాబాద్లో విద్య పరంగా కానీ ఉద్యోగాల పరంగా కానీ వచ్చి ఉన్నాము. కానీ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందండి ఇదంతా కాలుష్యభరితమైన ప్రదేశం అని. 2016 నుంచి దీని మీద మేము వివిధ మాధ్యమాల ద్వారాగా ప్రొటెస్టులు చేస్తూనే ఉన్నాము. మధ్యలో కొంచెం కంట్రోల్ అయిన తర్వాత కూడా మళ్ళీ గత 2 నెలల నుంచి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు విపరీతమైన కలుషితమైన గాలితో సతమతం అవుతున్నాము. పిల్లలకైతే శ్వాసకోశ సంబంధమైన రోగాలు ఎక్కువైపోయాయండి. అవి కూడా ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా క్యూర్ చేయలేని పరిస్థితిలో ఉన్నామండి. ఇంకా వృద్ధుల సంగతి చెప్పక్కనే లేదండి. వచ్చి మీ దగ్గర మేము ఉండలేకపోతున్నామని ఇన్లాస్ ఎవరైతే మాకు సపోర్ట్గా వస్తున్నారో పిల్లల కోసం చదువుల కోసం వచ్చిన మా కోసం వాళ్ళు మేము మా ఊళ్ళో వెళ్ళిపోతాం, మీ ఊళ్ళో ఉండలేకపోతున్నాం వాళ్ళు వెళ్ళిపోతున్నారండి. పరిస్థితి చాలా తీవ్రంగా ఉందండి. ఇలాగ ఉంటే మాత్రం హైదరాబాద్ బ్రాండ్ అనేది పోతుంది. మోస్ట్ లివబుల్ ప్లేస్ కాదు, హారిబుల్ ప్లేస్ అనే పేరైతే తెచ్చుకుంటుందండి హైదరాబాద్. ఇలా అయితే పీసీబీ వాళ్ళ యొక్క బాధ్యతను తెలుసుకొని ఈ పొల్యూషన్ కి కారకమైన సంబంధించిన ఫ్యాక్టరీలని కంట్రోల్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఏదైతే ఇండస్ట్రీస్ బొల్లారము, కాజీపల్లి, బొంతపల్లి, పాసిమైలారం ఇండస్ట్రీస్ నుంచి ఏదైతే పొల్యూషన్ కారక ఇండస్ట్రీస్ ఉన్నాయో వాటి వల్ల వచ్చేటువంటి వ్యర్థాల వల్ల ప్రజలు సతమవుతున్నారు. 2016లో పెద్ద ఎత్తున దీని మీద ఉద్యమం చేశాం. అప్పుడు చాలా వరకు కొన్ని ఇండస్ట్రీస్ వేరే చోటకి తరలించారు. కొన్ని ఇండస్ట్రీస్ నామ్స్ ప్రకారం ట్రీట్ చేస్తూ వచ్చారు. దానివల్ల మేము మధ్యలో గ్యాప్ వచ్చింది. 2020లో మరలా ఒకసారి విజృంభించారు. అప్పుడు 5,000 మందితో మేము సంతకాల సేకరణతో హ్యూమన్ రైట్స్ కమిషన్కి లెటర్ పెట్టాము. ఆ తర్వాత మళ్ళా కంట్రోల్ అయింది. మళ్ళా 2 నెలల నుంచి ఇదే విధంగా మళ్ళా విపరీతమైన స్మెల్ వస్తుందండి. దీనికి కారణం ఏమీ లేదు. గతంలో ఎవరైతే నామ్స్ ప్రకారం పాటించి ప్రాసెస్ చేశారో వాళ్ళు ఈ రోజున మరి వాళ్ళకి ఎటువంటి అభయం వచ్చిందో లేదా ఏ ధైర్యం వచ్చిందో తెలియదు. విపరీతమైనటువంటి పొల్యూషన్ వెదజల్లుతున్నారు. దీనివల్ల మాకు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బయటకు వచ్చే పరిస్థితి లేదు. దీనిని పొల్యూషన్ బోర్డు వాళ్ళు కనుక సక్రమంగా వాటి పోలీసింగ్ సిస్టమ్ కనుక నిర్వహించి విజిలెన్స్ వ్యవస్థ కరెక్ట్గా ఉంటే మాత్రం మరలా కంట్రోల్లోకి వస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.